అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీ కోసం ఎపిసోడ్ నెంబర్ 7. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. లే 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 నా రాజా, లేపమంటావా నిద్ర లేవనంటావా అంటూ మార్నింగ్ టోన్ రింగ్ అవుతున్న ఫోన్ సౌండ్ విని దుప్పట్లో నుండి చేతిని బయటికి పెట్టి చుట్టూ తడుముతో ఎలాగోలా ఫోన్ వెతికి హలో అంటుంది దుప్పట్లో నుండి. హలో వేద, ఎలా ఉన్నావురా అన్న అక్షర వాయిస్ విని టక్కున లేచి కూర్చుని హాయ్ అక్క, సూపర్గా ఉన్నా. ఇప్పుడు గుర్తొచ్చానా నేను? మా బావ ఇప్పుడు వదలడా అంటుంది అల్లరిగా. ఓసేయ్, నీ అల్లరాపు కానీ మేము బెంగళూరు వచ్చేసాం, అందుకే కాల్ చేశాను. ఇంటికి వచ్చేయి, ఎలాగూ ఈరోజు మీ బావ ఆఫీస్కి వెళ్తాడు. నాకు బోర్ వస్తుంది, ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం అంటుంది. అవునా, వస్తాను. ఇప్పుడే లేచాను, బెడ్ కూడా దిగలేదు. లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ మెక్కి వస్తాను అని చెప్తుంది వేద. అబ్బా, టిఫిన్ ఇక్కడ చేయొచ్చు కానీ నువ్వు వచ్చేయి అంది అక్షర. హాహా, తినకుండా బయట అడుగు పెడితే కాళ్ళు విరిచేస్తుంది మీ పిన్ని గారు. సో టిఫిన్ చేసి వచ్చేస్తా, సరేనా అని కొద్దిసేపు మాట్లాడి కాల్ కట్ చేసి ఆదిత్య నుండి వచ్చిన వేకప్ మెసేజ్ చూసి నవ్వుకొని గుడ్ మార్నింగ్ అని రిప్లై ఇస్తుంది. అప్పుడే కాలేజ్లో ఎంటర్ అవుతున్న ఆదిత్య వేద నుండి మెసేజ్ చూసి, ఓ అమ్మాయి గారికి ఇప్పుడు తెల్లారిందా, నీ పని బాగుంది, నేను చూడు పొద్దున్నే లేచి కాలేజ్లో ఉన్నా అంటాడు. హాహాహా అని స్మైలీ ఇమేజెస్ పెట్టి, కుళ్ళుకోకు బాబు, ఈ ఎంజాయ్మెంట్ కొన్ని రోజులు అంతే, నేను కూడా అక్కడికే వచ్చి పడతా కొన్ని డేస్లో. ఏం చేస్తున్నావంటే ఏం లేదు అని అక్షర వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి కొద్దిసేపు చాట్ చేసి బాయ్ భైరవ్, ఇంకా కొద్దిసేపు ఇలాగే బెడ్ మీద కూర్చోవడం కనుక మా అమ్మ చూడాలి, చీపురు తిరిగేసి కొడుతుంది. నైట్ కాల్ చేస్తా, బాయ్ అని బెడ్ దిగి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది. నవ్వుతూ వస్తున్న ఆదిత్యని చూసిన దూరం నుండి చూసిన ఓ అమ్మాయి షాక్ అవుతుంది. కళ్ళు నలుపుకొని, నేను చూస్తుంది నిజమేనా? ఆదిత్య నవ్వటం ఇది 8వ వింతే అనుకుంటుంది. ఏంటి మా సిస్సా అంతలా చాటింగ్ చేస్తున్నావు అంటాడు ఆదిత్య పక్కన నడుస్తున్న విక్కీ. అని చిన్నగా స్మైల్ ఇచ్చి క్లాస్కి వెళ్తాడు. ఫ్రెష్ అయ్యి గుడ్ మార్నింగ్ డాడీ అంటూ వెళ్ళి వాళ్ళ నాన్న పక్కన కూర్చుంటుంది వేద. గుడ్ మార్నింగ్ తల్లి అంటూ కూతురు నుదుటిన ముద్దు పెట్టి పద టిఫిన్ చేద్దాం అని కూతుర్ని తీసుకొని వెళ్తాడు. మమ్మీ, అక్షర అక్క వచ్చిందంట, నన్ను రమ్మని చెప్పింది, టిఫిన్ చేశాక వెళ్తాను అంటుంది టిఫిన్ తింటూ. నడుం మీద చేయి పెట్టుకొని కూతురు వైపు సీరియస్గా చూస్తూ, తిక్కగా ఉందా? రోజు మొగరాయిల్లా ఊరేగటం బాగా అలవాటైపోయింది నీకు. నిన్న అక్కడికి ఈరోజు ఇక్కడికి, రోజు ఇలా తిరిగే బదులు బయటే ఉండు, మరి ఇంటికెందుకు రావటం అంటుంది కూతుర్ని మిస్ అవుతున్న బాధతో. డాడీ సేవ్ మీ అన్నట్టు వినోద్ వైపు చూస్తుంది. అబ్బా ఏంటి వనజ, ఏదో బయట తిరుగుతుందా? నా కూతురు మన అక్షర దగ్గరికే కదా వెళ్తుంది, ఎందుకు అంతలా తిడతావు నా తల్లిని? వెళ్ళండి వెళ్ళండి, మీరు ఆఫీస్కి వెళ్ళండి, మీ కూతురు అక్కడికి ఇక్కడికి వెళ్తుంది, నేను ఒక్కదాన్ని ఇంట్లో కూర్చొని మీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటాను, నా బాధ మీకు అర్థం కాదు అంటూ చెంగు దొప్పుకొని లోపలికి వెళ్తుంది. తండ్రి కూతుర్లు ఒకరినొకరు చూసుకొని సైగ చేసుకొని రూమ్కి వెళ్ళి అమ్మా అంటూ వేద, వనజ అంటూ వినోద్ ఇద్దరు వనజ పక్కన చేరి చెరువైపు హత్తుకొని, సారీ మేము అలా ఆలోచించలేదు, నువ్వు ఇంట్లో ఒక్కదానివే ఉంటున్నావు, మా కోసం ఎదురు చూస్తూ ఉంటావు, సారీ అమ్మా, నిజం, ఇక ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటా, హాస్టల్ వెళ్ళే వరకు కూడా ఇంట్లోనే ఉంటాను, మా మంచి అమ్మ, నువ్వు సరదాగా ఉంటూ నన్ను తిడుతుంటేనే బాగుంటావు, ఇలా డల్గా ఉంటే ఏం బాలేదు, ప్లీజ్ నవ్వు నవ్వు అని కూల్ చేస్తారు ఇద్దరు కలిసి. ఆయన కూల్ అవ్వకపోయేసరికి అని గొంతు సవరించుకొని, నా ముద్దుల భార్య కోసం ఇప్పుడు ఒక పాట పాడబోతున్నా, ఇది నా భార్యకి అంకితం అంటూ పాడటం స్టార్ట్ చేస్తాడు. వనజాన వనజాన అందమైన వనజ, దయలేదా కాసైనా నా పేద ప్రేమ పైన అంటూ పాడుతుంటే, అయ్యో ఆపండి నాయనా అంటూ చెవులు మూసుకొని, మిమ్మల్ని గెలకటం నా బుద్ధి తక్కువ, ఇంకా కొద్దిసేపు ఉంటే నా చెవులకి చిల్లులు పడేలా ఉన్నాయి అంటుంటే, వనజ మాటలకి తండ్రి కూతుర్లు నవ్వుకొని, అది మా అమ్మ అంటే, ఇలా ఎప్పుడు ఫైర్ బ్రాండ్లా ఉండాలి, నువ్వు నవ్వుతూ ఉండాలి మమ్మీ, రేపటి నుండి ఇంట్లో నుండి అడుగు పెడితే అడుగు, ఈరోజు ఒక్కరోజు వెళ్తాను అంతే, అక్క పిలిచింది, వెళ్ళకపోతే బాగోదు కదా. సరే వెళ్ళు,
రేపటి నుండి మాత్రం ఇంట్లోనే ఉండాలి అంటుంది. తప్పకుండా డాడీ, నేను బయట వెయిట్ చేస్తాను. మీ ఆవిడని మీరు కూడా కూల్ చేసి రండి అని తండ్రికి కన్ను కొట్టి కారు కీస్ తీసుకుని వెళ్తుంది. భార్య మెడ చుట్టూ చేవేసి, సారీ బంగారం, నాకు అర్థమైంది. ఈ మధ్య నీతో టైం స్పెండ్ చేద్దామంటే ఆఫీస్ వర్క్తోనే బిజీ అయిపోతుంది. ఈ ప్రాజెక్ట్ అయిపోతే నేను ఫ్రీ అయిపోతాను. అప్పుడు ఇలా లేట్ అవ్వదు సరేనా అంటూ భార్యని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు. భర్త ఇచ్చే ముద్దు తీసుకుని, చాలండి, అక్కడ మీ కూతురు వెయిట్ చేస్తుంది, ఇలా చూస్తే చండాలంగా ఉంటుంది అని సిగ్గుపడుతూ బయటికి వెళ్తుంది. భార్య సిగ్గు చూసి అందంగా నవ్వేస్తూ, దీనికి ఇన్నేళ్ళైనా ఈ సిగ్గు మాత్రం పోదు అనుకుని కూతుర్ని కారెక్కించుకుని భార్యకి బాయ్ చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు. బాయ్ మమ్మీ, పోనీ డాడీ అని సీట్ బెల్ట్ పెట్టుకుని హారంగా కూర్చుని వాళ్ళ డాడీని చూసి నవ్వుతుంటే, ఏంటి తల్లి అలా చూసి నవ్వుతున్నావు? ఏం లేదు డాడీ, మీ ఆవిడకి సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కాయి, ఏం చేశారేంటి అని కళ్ళు ఎగరేస్తుంటే కూతురు మాటలకి నవ్వుతుంటే తండ్రిని చూసి వేద కూడా నవ్వుతూ, మమ్మీ సో లక్కీ, నాకు కూడా మీలాంటి మంచి భర్త రావాలి అంటుంది. హహా, నా బంగారు తల్లి కోసం పుట్టినవాడు ఎక్కడున్నాడో, నాకన్నా కూడా మంచివాడిని తీసుకొస్తాను నా తల్లి కోసం అని కూతురు తల నిమురుతూ చెప్తాడు. అక్షర దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాడు. పిల్లిలా నడుచుకుంటూ మెల్లిగా వెళ్తుంది ఇంట్లోకి. హాల్లో ఎవరు కనిపించకపోయేసరికి కిచెన్ వైపు తొంగి చూస్తుంది. అక్షర ఏదో వర్క్ చేస్తుంటే వెనక నుండి హక్ చేసుకుని గారాలు పోతుంటాడు శౌర్య. అబ్బా బావా, కరెక్ట్ దొరికావు అని నవ్వుతూ శౌర్య వెనక నిలబడి శౌర్య భుజం మీద మెల్లిగా వేలితో గోకుతుంది. ఏదో దోమ అనుకుని లైట్ తీసుకుని, నిన్ను చాలా మిస్ అవుతాను, ఆఫీస్కి వెళ్ళాలి అనిపించటం లేదు అక్షు అంటూ అక్షరకి చెప్తుంటే, అబ్బో, మా బావకు అక్క అంటే బాగానే లవ్ ఉంది అనుకుని, అలా అయితే మా అక్క కొంగుని టైకి ముడేసుకుని నీతో పాటు తీసుకెళ్ళు బావగారు అంటుంది. అదేంటి, మీ చెల్లి రాక్షసి వాయిస్ లాగా ఉందేంటి అనుకుని వెనుతిరుగుతాడు. వాయిస్ కాదు బావా, మనిషిని కూడా నేనే అంటూ స్టైల్గా నిలబడి చేతులు కట్టుకుని, ఏంటి బావా, మా అక్కను వదలబుద్ధి కావటం లేదా అంటుంది. నువ్వెప్పుడు వచ్చావు రాక్షసి, చలి చప్పుడు లేకుండా వచ్చేసావు అంటాడు శౌర్య. తమరు మా అక్క ఇలా హక్ చేసుకొని మీ ప్రేమ ప్రపంచంలో మునిగితే ఎలా తెలుస్తుంది బావగారు అని అక్షరాన్ని హక్ చేసుకొని చూపిస్తుంది. వేద తల మీద ఒక్కటేసి, ఓయ్, మీ అక్కని నా ముందే అలా హక్ చేసుకోకు, నాకు జలస్ వచ్చేస్తుంది. చూడక్క, మీ ఆయన ఎలా అనుకుంటున్నాడో, నీకన్నా ముందే నాకు అక్క, సో నాకే ఎక్కువ హక్కు ఉంది, హక్ చేసుకుంటా, ఇంకా ముద్దు కూడా పెట్టుకుంటా, ఏం చేస్తావు అని అక్షర బుగ్గ మీద ముద్దు పెట్టి శౌర్యాన్ని ఉడికిస్తుంది. ఆ రాక్షసి, నా పెళ్ళాంని ముద్దు పెట్టి నన్నే ఉడికిస్తావా అని వేద తల మీద ఒక్కటిస్తాడు. అబ్బబ్బా, మీ ఇద్దరు అల్లరి స్టార్ట్ చేశారా, మీకు టైం అవుతుంది కదా, మీరు వెళ్ళండి శౌర్య గారు అంటుంది అక్షర. సాయంత్రం వచ్చాక చెప్తాం మర్దల్ నీ పని అంటూ అక్షర బుగ్గ మీద ముద్దు పెట్టి హగ్గిచ్చి బాయ్ చెప్తాడు. చిన్న పిల్లని పెట్టుకుని బుద్ధి లేదు బావా నీకు అని వేద అంటుంటే చుట్టూ చూసి, ఇక్కడ చిన్నపిల్లలు ఎక్కడున్నారబ్బా అంటాడు. హాహా బావా అని కొట్టబోతుంటే, అమ్మో, ఇక్కడే ఉంటే ఈ దయ్యం చేతిలో నేనైపోతాను అని బాయ్ చెప్పి బయటికి పరుగులు తీస్తాడు. శౌర్యని చూసి అక్క చెల్లెలిద్దరూ నవ్వుకుంటారు. రారా వేదిగా, టిఫిన్ చేస్తావా అంటే, లేదక్క, నేను తిన్నాను, నువ్వు కూడా తిను అని అక్షర తింటుంటే పక్కన కూర్చొని కబుర్లు చెప్తుంది. తినేసి హాల్లో కూర్చొని, ఇంకేంటి విషయాలు? ఏం లేదక్క, మామూలే, చెప్పటం మర్చిపోయా, ఢిల్లీలో సీట్ వచ్చింది. అవునా, కంగ్రాట్స్ విదు. థ్యాంక్స్ అక్క. ఇంకా ఎప్పుడు వెళ్తున్నావు? నెక్స్ట్ మంత్. నీ మరిది, అదే ఆదిత్య కూడా చదివేది అక్కడే, మా కాలేజ్కి తన కాలేజ్కి ఒక 4 కిలోమీటర్లు దూరం అంతే. ఓ అవునా, మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. మొన్న వాళ్ళతో కలిసి ఒకరోజు టూర్ కూడా వెళ్ళావంట, మీ బావ చెప్పాడు. హా అవును, అత్త మామ నేను ఆదిత్య వెళ్ళాం అని చూసిన ప్లేసెస్ గురించి చెప్తుంటే వేద కళ్ళల్లో ఒకలాంటి కాంతిని చూసి నవ్వుకుంటుంది అక్షర. ఏంటి వేదిగా, ఆదిత్య గురించి అంతలా చెప్తున్నావు, ఫ్రెండ్సేనా లేకపోతే అని సాగదీస్తున్న అక్షరాన్ని ఆపి, అక్క అలాంటిది ఏం లేదు, నేను ఇంకా చిన్నపిల్లని, అప్పుడే నువ్వేదేదో ఊహించుకోకు అంటుంది. కానీ మనసులో మాత్రం, అమ్మో, అక్క దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఆదిత్య నాకు ప్రపోజ్ చేసినట్టు తెలిస్తే ఇంకా అంతే సంగతి. అసలే నాకు నోటి దోలెక్కువ, టంగు స్లిప్ అయి వాగితే కొంపలంటుకుంటాయి. వేదా, బీ కేర్ఫుల్ అని
తనకి తానే చెప్పుకొని అక్షరతో మాటల్లో పడిపోతుంది. అప్పుడు మొదలైన వాళ్ళ మాటలు సాయంత్రం శౌర్య వచ్చే వరకు ఆగలేదు. హాయ్ మర్దల్, ఇంకా మీ కబుర్లు అయిపోలేదా? మీ అక్క బుర్ర తినేసుండాలే ఈ పాటికి అంటూ భార్య పక్కన కూర్చుంటూ అంటాడు. అప్పుడే వచ్చేసారేంటి శౌర్య గారు? ఏంటి అప్పుడేనా? సాయంత్రం అవుతుంది తల్లి. టైం కూడా చూడకుండా ముచ్చట్లలో లీనమయ్యారా ఏంటి? ఇద్దరు అక్క చెల్లెళ్ళు మాటలతో కడుపు నింపేసుకున్నారా? టైం చూడు. లంచ్ కూడా చేశారా లేదా అన్నాడు. ఇద్దరు శౌర్య వైపు చూసి హీ హీ అని పల్లెకిలిస్తారు. అంటే చెయ్యలేదా? బుద్ధి లేదు, కర్మ కర్మ అని తల బాదుకొని ఫ్రెష్ అవ్వండి, బయటికి వెళ్దాం అని రూమ్కి వెళ్తాడు. సారీ రవిదు, నిజంగా టైం చూడలేదు. నువ్వైనా అడగాలి కదా, ఆకలి వేయటం లేదా? అరే అక్క, నువ్వు అంతలా ఫీల్ అవ్వకు. నాకు ఆకలి వేస్తే అడగనా చెప్పు. పొద్దున్న టిఫిన్ ఫుల్గా 2 పూటలకి సరిపోయేలా పెట్టి పంపింది మీ పిన్ని గారు. ఇంకా ఆకలి ఎక్కడ వేస్తే చెప్పు. పద, బావ బయటికి తీసుకెళ్తా అన్నాడు కదా, బావ పర్సు ఖాళీ చేద్దాం అని కన్ను కొట్టి నవ్వుతూ ఇద్దరు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు. కొద్దిసేపు తర్వాత రెస్టారెంట్లో ఏం తింటావు మర్దల్ అంటూ మెనూ చూస్తూ అంటాడు. ఏదైనా ఓకే బావా అని టేబుల్ మీద తీన్మార్ వాయిస్తూ చెప్తుంది. ఏదైనా ఓకేనా అంటే ఒక ప్లేట్ నిండా గడ్డి ఆర్డర్ పెట్టమంటావా అని వెటకారంగా అడుగుతుంటే పక్కన టేబుల్లో కూర్చున్న అబ్బాయి పుసుక్కున నవ్వేస్తాడు. అని అబ్బాయి నవ్వేసరికి కోపం వచ్చి బావా అని కొట్టడానికి లేస్తుంటే అబ్బా శౌర్య గారు అని అక్షర అనేసరికి కామ్గా కూర్చొని తర్వాత చెప్తా బావ నీ పని అంటూ టమాటా రైస్ ఇంకా గోబీ 65 ఆర్డర్ చెప్తుంది. అక్షర శౌర్య వాళ్ళకు కూడా ఏం కావాలో ఆర్డర్ ఇచ్చుకుని కబుర్లు చెప్పుకుంటూ తింటారు. లాస్ట్ బిల్ పే చేసి ఐస్ క్రీమ్ తెచ్చి అక్షరాకి వేదాకి చెరో చేతిలో పెడితే వద్దు బావా అంటుంది. ఏ ఎందుకు? తిను, మళ్ళీ మా బావ ఐస్ క్రీమ్ కూడా కొనివ్వని పిసినారి అని చెప్పినా చెప్తావు అందరికీ అని కారు ఎక్కుతూ అంటాడు. నేను అలా ఏం చెప్పను బావా అంటూ ఐస్ క్రీమ్ తినడంలో మునిగిపోతుంది. బావా ఇంకోటి కొనివ్వు, ఇది అయిపోయింది అంటుంది. ఐస్ క్రీమ్ కప్ బయట పడేస్తూ ఇందాకేమో వద్దు అన్నావు, ఇప్పుడు ఇంకోటి కావాలా అంటాడు. మా మమ్మీ కోపడుతుంది అని వద్దు అన్నా, కానీ ఒకసారి తింటే ప్రాణం ఆగదు కదా, ఏం చేయాలి చెప్పు. ఇంకోటి కొనిస్తే మీ మమ్మీ నీకు కొనిపెట్టినందుకు చెప్పు తీసి కొడుతుంది అంటాడు కార్ డ్రైవ్ చేస్తూ. హాహా, మా మమ్మీ అంత చెడ్డదేం కాదు, ఇంటికి అల్లుడివి నువ్వు, నిన్ను కొడుతుందా చెప్పు, అందుకే నిన్ను కొనివ్వమని అడుగుతున్నా. ఎవరు కొనిచ్చారంటే నీ పేరు చెప్తా, నిన్నెలాగూ కొట్టదు కదా, ఎలా ఉంది నా ప్లాన్ అంటుంది వేద. నీ మొహంలా ఉంది, అయితే సూపర్గా ఉందన్నమాట అని నవ్వుతుంది వేద. అబ్బా, దేనికైనా నీకు తగ్గట్టు మార్చుకోవటంలో నీ తర్వాతే ఎవరైనా అంటాడు. థ్యాంక్స్ బావా, మరీ అంతలా పొగడు మాకు, నాకు సిగ్గైతా ఉంది అని మొహం దాచుకోవడం చూసి అక్షర పడి పడి నవ్వుతుంది. మీ పిన్ని వేద కడుపులో ఉన్నప్పుడు ఏం తిన్నదో కనుక్కో. ఎందుకు బావా, నీకు పుట్టబోయే పిల్లలకు కూడా అవే పెడతావా అని ఎక్సైట్ అవుతూ అడుగుతుంటే కాదు, ఏం తినిందో తెలిస్తే అవి మీ అక్క ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అస్సలు పెట్టను, లేకపోతే నీలాంటి సిలీ రాకాసి నాకు కూతురుగా పుడితే అమ్మో భరించలేను అంటాడు. హా బావా, నీకు నాలాంటి కూతురే పుడుతుంది చూడు, ఇదే నా శాపం అని అరుస్తుంది. అలా మాట్లాడుకుంటూ వేద వాళ్ళ ఇంటికి వస్తారు. రండి అంటూ వేద ముందుకు వెళ్ళి అమ్మా అమ్మా అని అరుస్తుంటే అబ్బబ్బా, చెవి కోసిన మేకల అరుపులేంటి అంటూ వస్తుంది వనజ. వనజ మాటలకి వేదని చూసి పూసుక్కున నవ్వేస్తాడు శౌర్య. అలా నవ్వేసరికి కోపం వచ్చి అమ్మా, నువ్వు ఒక్కదానివి చాలు నా పరువు తీయటానికి అంటూ పళ్ళు నూరుతుంది. వనజ అవేం పట్టనట్టు రండి శౌర్య, రా అక్షర, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను పిన్ని అంటూ పలకరించి వినోద్ వస్తే అందరూ కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకుంటారు. భోజనం చేసి వెళ్ళండి అంటుంది వనజ. లేదు పిన్ని, మాటల్లో పడి ఉదయం నుండి ఏం తినలేదు, అందుకే ఇప్పుడే బయట తినేసి వస్తున్నాం అంది అక్షర. సరే కూర్చో అని బట్టలు తెచ్చి ముట్టేస్తుంటే ఎందుకు పిన్ని ఇప్పుడు అవన్నీ అంటే మొదటిసారి పెళ్ళయ్యాక వచ్చావు, ఉట్టి చేతులతో ఎలా వెళ్తావు అంటుంది. ఇద్దరు వినోద్ వనజ దగ్గర ఆశీస్సులు తీసుకుంటుంటే పక్కన నిలబడి రండి రండి నా దగ్గర కూడా ఆశీస్సులు తీసుకోండి అని సాయిబాబా ఫోర్స్లో నిలబడుతుంది వేద పాప. నిన్ను అని ఒక్కటేస్తాడు శౌర్య. ఏ మనుషుల్లో ఏంటో, మంచి మనసుతో బ్లెస్ చేస్తా అంటే రావటం లేదు, కలికాలం, మంచికి రోజులు లేవబ్బా అంటూ తల మీద శౌర్య కొట్టిన చుట్ట రుద్దుకొని
అయినా నేను మంచిదాన్ని, అందుకే బ్లెస్ చేస్తున్నా. మళ్ళీ ఇంటికొచ్చేటప్పటికి నాకు కొడుకు పుట్టబోతున్నాడు అనే గుడ్ న్యూస్‌తో రండి అని ఆశీర్వదిస్తుంది. తనని చూసి అందరూ నవ్వేసి చిచ్చర పిడుగు అని వేద బుగ్గలు లాగి బాయ్ చెప్పేసి ఇంటికి వెళ్తారు. శౌర్య, అక్షర కార్ డ్రైవ్ చేస్తూ వేద మాటలకి నవ్వుకుంటున్న శౌర్యాన్ని చూసి, ఏంటి శౌర్య గారు అలా నవ్వుకుంటున్నారు? ఏం లేదు, మీ చెల్లి మాటలకి నవ్వొచ్చింది. మీ చెల్లి ఆశీర్వదించింది కదా, మనం కూడా మన వంతు ప్రయత్నం చేసి నా మరదల దీవెన నిజం చేద్దాం, ఏమంటావ్ అని చిలిపిగా కన్ను కొడుతుంటే, పొండి శౌర్య గారు అని సిగ్గుతో తల తిప్పేస్తుంది. భార్య సిగ్గు చూసి హాయిగా నవ్వేస్తాడు శౌర్య. వీళ్ళు వెళ్ళగానే వేద కూడా గుడ్ నైట్ చెప్పి బెడ్ ఎక్కి నిద్రాదేవికి ఆహ్వానం పలుకుతుంది. ఆ తర్వాత కట్ చేస్తే అమెరికాలో టిక్ టిక్ అంటూ తన హీల్ సౌండ్స్తో అందరినీ డిస్టర్బ్ చేస్తూ ఈజ్ రుద్ర సర్ ఇన్ క్యాబిన్ అంటూ స్టైల్గా హెయిర్ వెనక్కి అనుకుంటూ రిసెప్షన్లో అడుగుతుంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని చూసిన రిసెప్షనిస్ట్ మొహం అంతా ఒకలా పెట్టుకొని, రుద్ర సార్ కనుక ఈ అమ్మాయిని గెటప్లో చూడాలి, అప్పుడుంటుంది ఈ పాపకి, పోయి పోయి సింహం దగ్గరికి వెళ్ళాలని ఓ ఇదైపోతుంది అని మనసులో అనుకుని, వెయిట్ మేడం, సార్కి కాల్ చేసి అడుగుతాను, పంపించమని చెప్తే మీరు వెళ్ళొచ్చు అంటుంది. హో బుల్షిట్, నేను రుద్ర దగ్గరికి పర్మిషన్తో వెళ్ళటం ఏంటి? యు నో వాట్, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటూ తిప్పుకుంటూ రుద్ర క్యాబిన్ వైపు వెళ్తుంది. ఓ తిప్పుకుంటూ వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఇదే తిప్పుడు ఉంటుందేమో, నేను చూస్తా అనుకుని తన వర్క్ చేసుకుంటుంది. హాయ్ రుద్ర అంటూ పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్తుంది. పర్మిషన్ లేకుండా వచ్చిందే కాకుండా తనని పేరు పెట్టి పిలిచేసరికి మన రుద్రబాబు కోపం పీక్స్కి వెళ్తుంది. సర్రున కోపంతో పైకి లేచి, హౌ డేర్ యూ, హౌ కుడ్ యూ కమ్ ఇన్ టు మై క్యాబిన్ వితౌట్ మై పర్మిషన్ అంటూ గట్టి గట్టిగా అరుస్తాడు. రుద్ర కోపం చూసి బక్క చిచ్చిపోయి గజగజ వణుకుతూ అది అది అని వణుకుతుంటే, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్న నెక్స్ట్ సెకండ్ బయటికి పరుగులు తీస్తుంది. ఒళ్ళంతా చెమటలు పట్టి వణుకుతూ వస్తున్న తనని చూసి రిసెప్షనిస్ట్ నవ్వుకొని, మేడం చెప్పినా వినకుండా వెళ్ళారు, ఇప్పుడైనా అర్థమైందా అంటుంది. అలా అనేసరికి కోపంగా చూసి అక్కడ ఉన్న వాటర్ గటగట తాకేసి చెమటలు తుడుచుకొని, అమ్మో ఏంటి, ఆ వాయిస్ వింటేనే నా గుండె ఆగిపోయేలా ఉంది. హారిక, రుద్రతో ఇలా అయితే పని కాదు అని తన రూట్లోనే వెళ్ళాలి అని తనకి తానే చెప్పుకొని, ఓకే రుద్ర సార్ పర్మిషన్ అడగండి, నేను వెయిట్ చేస్తాను అని అక్కడే కూర్చుంటుంది. ఓకే మేడం, మీ నేమ్ చెప్పండి అని అడిగితే, హారిక, డాటర్ ఆఫ్ కృష్ణవర్ధన్ అని చెప్పండి అంటుంది. ఓకే మేడం అని రుద్రకి కాల్ చేసి చెప్తే, ఐఎమ్ బిజీ నౌ, ఈవినింగ్ వరకు వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయమని చెప్పు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. రుద్ర చెప్పింది హారికకు కూడా చెప్పి తన ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఛ, తప్పదు, రుద్రాని కలవాలి అంటే కూర్చోవాలి అనుకొని అలాగే కూర్చుంటుంది. చాలాసేపటి తర్వాత రుద్రతో ఏదో వర్క్ ఉంటే రుద్ర క్యాబిన్ వెళ్తూ హారిక వైపు చూస్తాడు. కూర్చొని బోర్ కొట్టి నిద్రాదేవి ఆహ్వానం పలికేసరికి కూర్చొని కొనికిపాట్లు పడుతుంది. ఈ అమ్మాయి ఏంటి, పడుకోవటానికి ఈ ఆఫీస్ దొరికిందా? రుద్ర చూస్తే తన పరిస్థితి ఏంటో అనుకుంటూ రుద్ర దగ్గరికి వెళ్తాడు. ఏంటి రుద్ర, ఆ అమ్మాయిని ఎక్కడ కూర్చోబెట్టావు? తనేమో ఏదో పుట్టింట్లో నిద్రపోయినట్టు హాయిగా నిద్రపోతుంది అంటాడు అభి. సీసీ ఓపెన్ చేసి చూస్తాడు. కూర్చొని కొనుక్కు తీస్తున్న హారికని చూసి రుద్రకి మండి రిసెప్షనిస్ట్కి కాల్ చేసి తనని పంపించమని చెప్తాడు. ఏంటి సార్, మంచి గరం గరం మీద కనిపిస్తున్నారు, ముందు వీటి మీద సైన్ చేసి ఎవరితో అయినా మాట్లాడుకో అంటాడు ఫైల్స్ ఇచ్చి. అభి వైపు సీరియస్ లుక్ ఒకటి విసిరి సైన్ చేసేస్తాడు. అక్కడ రుద్ర రమ్మని చెప్పేసరికి నిద్ర లేచి రెస్ట్ రూమ్కి వెళ్ళి తన మెరుగులు దిద్దుకొని 1/2 కేజీ మేకప్ పూసుకొని వయ్యారంగా నడుస్తూ వెళ్తుంది. కానీ రుద్ర క్యాబిన్ వచ్చేసరికి ఇందాక రుద్ర కోపం గుర్తుకొచ్చి తిప్పటం ఆపేసి మే ఐ కమ్ ఇన్ అంటుంది. అభితో ఏదో డిస్కస్ చేస్తున్న రుద్ర హారిక వాయిస్ విని, ఓకే నువ్వా, వర్క్ చూడు అంటే ఓకే అని హారిక వైపు చూసి నవ్వుకుంటూ వెళ్తాడు అభి. అభి తనని చూసి ఎందుకు నవ్వాడో అర్థం కాక తల గోక్కొని, ఎందుకైతే నాకెందుకు అనుకొని రుద్ర దగ్గరికి వెళ్ళి పల్లెకిలిస్తూ కూర్చుంటుంది. రుద్రాని పడేయాలని పాపకి బాగా ఆత్రం ఎక్కువై స్లీవ్లెస్ బెల్లి కనిపించేలా పొట్టి గుడ్డముక్క తగిలించుకొని కేజీ మేకప్ వేసుకొని బర్రెల లిప్స్టిక్ రుద్దుకొని వస్తుంది. మన రుద్రబాబు గురించి పూర్తిగా తెలియదు పాపకి. ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. చెప్పండి మిస్ హారిక, నాతో ఏంటి పని అని హారిక వైపు చూడకుండా తన వర్క్ చేసుకుంటూ అడుగుతాడు. వీడేంటి ఇలా నేను ఇంతలా రెడీ అయ్యి వస్తే
కనీసం నా వైపు కూడా చూడటం లేదు అనుకుని, నథింగ్, మా డాడీ తెలుసు కదా, నేను కూడా ఆఫీస్ బాధ్యతలు తీసుకోవాలి అనుకుంటున్నా. బట్ నాకు పెద్దగా వర్క్ రాదు. అందుకే మా డాడీ మీ దగ్గర వర్క్ నేర్చుకోమని చెప్పారు. మీలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటే నాకు చాలా యూజ్ అవుతుంది. ఎవరికి, మీకా నాకా అంటాడు స్టైల్గా చైర్లో వెనక్కి వాళ్ళి చేత్తో పెన్ తిప్పుతూ. అది నాకే వర్క్ విషయంలో అంటుంది తడబడుతూ. హో, బట్ నేను ఎవరికి వర్క్ నేర్పించను. మీ డాడీకి చెప్పేసేయండి, ఐ హ్యావ్ సో మెనీ వర్క్స్, సో యూ కెన్ లీవ్ అని డోర్ వైపు చూపిస్తాడు. అది కాదు, మీకు డాడీ బాగా తెలుసు కదా, మనం కూడా ఫ్రెండ్స్ లాగా ఉందాం, రేపు కలిసి బిజినెస్ చేయాల్సిన వాళ్ళం కదా అని ఫ్రెండ్స్ అంటూ చెయ్యి ముందుకు చాపుతుంది. రుద్ర చెయ్యి ఇస్తాడేమో అని. చూడండి, నేనెవరితో ఫ్రెండ్షిప్ చేసే అలవాట్లేదు. బిజినెస్లో ఫ్రెండ్స్ అంటూ పోతే మనం ఎదగలేం, అక్కడే ఉంటాం. అయినా మీరు ఇంకా బిజినెస్ టేక్ చేయలేదు, చేసినప్పుడు చూద్దాం, ఇంకా మీరు వెళ్ళొచ్చు అంటూ ల్యాప్టాప్లో తల దురుస్తాడు. రుద్ర అలా మాట్లాడేసరికి పళ్ళు కొరుకుతూ, చూస్తా, ముందు ముందు తెలుస్తుంది నేనంటే ఏంటో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.